పేదల కలల సౌధం కళ్ళెదుట సాక్షాత్కరించనుంది. 8 ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తున్న నిరీక్షణకు తెరపడనుంది. 1,00,000 టిడ్కో గృహాలను కూటమి ప్రభుత్వం పేదల చెంతకు చేర్చనుంది. వీటితో పాటు కాలనీల్లో పూర్తయిన మరో 1.50 లక్షల గృహాలతో కలిపి 2.50 లక్షల ఇళ్లకు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగే సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఆయన 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11:50 సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలంలోని పూదూరుకు చేరుకుంటారు. లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేస్తారు. గృహ ప్రవేశాల కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతికి బయలుదేరనున్నారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. కాగా ఈరోజు తిరుపతి జిల్లాలోని నాయుడుపేటలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే ఈ నాయుడుపేట సమీపంలోని పుదూరు వద్ద నిర్మించినటువంటి 2,500 టిడ్కో ఇళ్లను సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులకు అందజేసిన తర్వాత సామూహిక గృహ ప్రవేశాలు కూడా ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి పర్యటన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీతో పాటు స్థానిక టీడీపీ నేత గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి బయలుదేరి నాయుడుపేటకు 11:30 గంటలకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన టిడ్కో ఇళ్ల వద్దకు చేరుకుంటారు. అక్కడ లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశం చేసిన అనంతరం 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రజావేదిక నిర్వహిస్తారు. ఈ ప్రజావేదికలో అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల సమస్యలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆయన ప్రసంగించి ప్రజావేదికను నిర్వహిస్తారు. అనంతరం ఆ ప్రజావేదిక అనంతరం పార్టీ శ్రేణులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశం అనేది 2 గంటల నుంచి 4 గంటల వరకు పార్టీ శ్రేణులతో, అంటే సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నటువంటి అభివృద్ధి పనులు, అదేవిధంగా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం చేయబోతున్నటువంటి అభివృద్ధి పనులపైన సీఎం చంద్రబాబు నాయుడు నేతలతో కూడా సమీక్షించే ఏర్పాట్లు అన్నింటి పూర్తి చేశారు. అయితే మొత్తం మీద ఈ చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేసేదానికి ఇటు అధికారులు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు కూడా దొరికాయి. అంటే ప్రజా వేదికలో దాదాపుగా 5,000 మంది పాల్గొనేందుకు ఇప్పటికే జన సమీకరణ, అదేవిధంగా ఏదైతే పార్టీ శ్రేణులతో కూడినటువంటి సమావేశంలో కేవలం 900 మంది మాత్రమే ఈ చంద్రబాబు నాయుడుతో కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ నుంచి ఎవరైతే పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొంటారో వారికి ఇప్పటికే పాసలు కూడా అందజేశారు. మొత్తం మీద అంటే మొట్టమొదటిసారిగా నాయుడుపేటకు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎవరైతే అంటే దాదాపుగా 10 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి టిడ్కో ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ఈ రోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మించినప్పటికీ ఆ తర్వాత గత వైసీపీ ప్రభుత్వం వారికి 5 సంవత్సరాలుగా టిడ్కో ఇళ్లను అందజేయకుండా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే వాటి కోసం ఎంతో మంది పేదలందరూ కూడా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్ళీ రాష్ట్రం మొత్తం మీద నిర్మించినటువంటి టిడ్కో ఇళ్లను అన్నింటినీ కూడా లబ్ధిదారులు అందించే చర్యలో భాగంగా ఈ రోజు నాయుడుపేటలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. కావ్య, థ్యాంక్ యూ మురీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.